మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలు, అత్యంత ప్రియులైనటువంటి దైవ స్వాస్థ్యానికి అంతటికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మా యొక్క విశ్వాసము. మరి ఈ దినాన్ని కూడా ప్రభు మనకు అనుగ్రహించి సజీవులుగా నుంచి ఆయన యొక్క జీవవాక్యమును జీవాహారమును మనము ధ్యానించడానికి భుజించడానికి మరి ప్రభు అనుగ్రహించినటువంటి కృపకై ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ దిన వాక్యాన్ని చదివి మనము త్వరగా వాక్య ధ్యానాంశంలోనికి ముందుకు సాగుదాం. 23వ అధ్యాయం సామెత గ్రంథము 12వ వాక్యాన్ని ఈ దినానికి సిద్ధపరచబడింది. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి ముందుకు సాగుదాం. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి మా పరమ తండ్రి, గనుడవు, గొప్ప దేవుడవు, సర్వాంతర్యామి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆరాధ్యుడ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున మమ్ములను, మా కుటుంబాలను, సంఘబిడ్డలను కృపాక్షేమములతో కాచి కాపాడి నడిపిస్తున్నందున వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి ఈ తెగులు ఈ ప్రతి ప్రాంతములోనూ మూల ప్రాంతాలలో కూడా సంచరిస్తూ ఉండగా మా కుటుంబాల చుట్టూ, మా గృహాల చుట్టూ ప్రభు కంచె వేసి ఏ కీడును సమీపించకుండగా భద్రపరుస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయా, ఇదిగో ఈ దినానికి ప్రభు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మేము చదివి ఉన్నాం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వింటున్నటువంటి లేదా చూస్తున్నటువంటి బిడ్డలకు నాయన గ్రహించేటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి, మీ బోధను మాకు అనుగ్రహించండి. అలాగే ప్రభువా, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థన అవసరతలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక నాయన ప్రార్థన అవసరతలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వారి విశ్వాస పరిమాణమును బట్టి మీ కృప చూపమని, కార్యాలను సఫలపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఆయన ఈ వాక్య పరిచర్యల ద్వారా అనేక కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నట్లు సాక్ష్యమిస్తూ ఉన్నారు కనుక నాయన వారి కుటుంబాల కొరకు మరింతగా ప్రభువు మేము ప్రార్థిస్తూ ఉండగా నాయన మీరు గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇదిగో ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మమ్మలను మీ స్వాధీనంలో తీసుకోండి. మాతో, నాతో, ప్రతి వారితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడమని, సహాయం చేయమని, మీ జీవాహారము ద్వారా మమ్మలను తృప్తిపరచమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి ఈ యొక్క వర్తమానం ప్రారంభిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి చదవబడినటువంటి భాగాన్ని మరలా చదివి మనము వివరణలోనికి సాగిపోదాం. ఉపదేశము మీద మనసు నుంచుము, తెలివిగల మాటలకు చెవియొగ్గుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినపు వాక్య అంశముగా మనం పెట్టుకోవాల్సింది ఏమిటంటే ఉపదేశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉపదేశము ఈరోజు అంశం. మన అంశం ఏమిటట? ఉపదేశం. ఈ ఉపదేశము మొదటిగా మనము ఒక భాగంలో చదివితే ఉపదేశము 6వ అధ్యాయం సామెత గ్రంథము 23వ వాక్యములో ఒక చక్కటి మాటని సొలొమోను అక్కడ రాయటం జరిగింది. అది గమనించండి. 6వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుదాం. 23వ వాక్యాన్ని చదువుదాం. ఏమనుందట? ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నది. ఆజ్ఞతో కూడినటువంటి ఉపదేశం. అవునా? దీపము, వెలుగు, ఈ రెండు కూడా ఒకటే సంబంధించినవి. వెలుగు కావాలంటే ఏం కావాలి? దీపం కావాలి. అవునా? ఉపదేశము
వెలుగుగా మార్చబడాలి అంటే మనకి మొదట ఏముండాలట? ఆజ్ఞ ఉండాలి. ఆజ్ఞతో కూడినటువంటి ఉపదేశం ఎప్పుడు కూడా మన బ్రతుకును మారుస్తుంది. కీర్తన గ్రంథము 119వ కీర్తన 104వ కీర్తన చదువుదాం. 104వ చరణాన్ని చదువుదాం. 119వ కీర్తన 104వ చరణం చదవండి ఒకసారి. నీ ఉపదేశము వలన నాకు చదవాలి. ఉపదేశము వలన, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని వ్రాయబడి ఉందంటే అక్కడ, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉపదేశం ఏం చేస్తుందట? మనకి వివేకాన్ని కలిగిస్తూ ఉంది. నిన్న మొన్నటి వాక్యాల్లో కూడా ఈ వివేకమును గురించి చక్కగా మనం ఆలోచన చేసాం. వివేకము కావాలి అంటే ఏం వినాలట? మనము ఉపదేశాన్ని వినాలి. దేవుని యొక్క ఉపదేశానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. చాలామంది దేవుని యొక్క ఉపదేశానికి మనసునుంచరు. అవునా? దేవుని యొక్క ఉపదేశానికి మనసునుంచరు. ఆ మాటని ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఏదో వాక్యం చదువుతారంటే 8వ అధ్యాయం 34వ వాక్యం సామెత గ్రంథం. సామెతలు 8వ అధ్యాయం 34వ వాక్యాన్ని చదివితే ఒక చక్కటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును ఏంటిది? నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క ఉపదేశము వినువారు వివేక జ్ఞానం పొందుకుంటారు. 2, ఆయన యొక్క ఉపదేశము ద్వారా కనిపెట్టి ధ్యానిస్తారు ఎవరైతే, వారట ధన్యులు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకనంటే ఉపదేశం ఏం చేస్తుంది? వివేకం కలిగిస్తుంది. ఈ వివేక జ్ఞానం ఏం చేస్తుంది అంటే, ఒక మాటను చదువుదాము త్వరగా. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే చాలా విషయాలు ఉన్నాయి. అదే 119వ కీర్తన 93వ వాక్యాన్ని చదివితే, 93వ చరణాన్ని చదివితే అక్కడ దావీదు భక్తుడు ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఈ ఉపదేశాన్ని గురించి ఒక అమూల్యమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. చూద్దాం. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడును వాటిని మరువను. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, ఒక శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని దావీదు భక్తుడు ఇస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఉపదేశం ఏం చేసింది? బ్రతికించిందట. ఎలా బ్రతికించింది అంటే, ఉపదేశము వివేక జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. వివేక జ్ఞానము ద్వారా అవునా చెడు మార్గములో నుండి తప్పించబడి, చెడు మార్గాల నుండి విసర్జింపబడి, చెడు మార్గాల నుండి తప్పించబడి ఎక్కడికి వెళ్తున్నాడు? మంచి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఈ మంచి మార్గంలో నడవడం ద్వారా ఏమవుతున్నాడట? ప్రమాదాల నుండి తప్పించబడుతూ ఉన్నాడు. అనుక్షణము ప్రమాదం వెంటాడుతూ ఉంటుంది మన చుట్టూ. భయంకరమైనటువంటి ఈ దినాలలో, ఎంతో ప్రమాదకరమైనటువంటి దినాలలో ఈరోజు దేవుని యొక్క కంచె, దేవుని యొక్క కాపుదల మనకు లేకుంటే, మరి దైవవాక్య జ్ఞానం ద్వారా నడుచుకోకపోతే ఏమైపోతామంట? కీడికి బలైపోతాం. ఏమైపోతాం? కీడుకి బలైపోతాం. ఏదో ఒక రకంగా కీడు మనకు సంభవించడానికి సిద్ధంగా ఉన్నది. కనుక దాని నుండి తప్పించుకోవాలి అంటే మనకి ఏం కావాలి? వివేక జ్ఞానం కావాలి. వివేక జ్ఞానం కావాలి అంటే ఏం చేయాలట? దైవ ఉపదేశాన్ని మనం వినాలి. విని ఆ ఉపదేశాన్ని మరవకూడదట. సాక్ష్యం ఇస్తున్నాడు కదా, నీ ఉపదేశాన్ని ఎన్నడో నేను మరువను అంటున్నాడు. మరిచిపోయేటువంటి ఉపదేశం, మరిచిపోతే కనుక ఉపదేశం ఏమవుతుందట? వివేక జ్ఞానం కోల్పోతున్నాడు. అలాగే బ్రతుకును మార్చుకోలేకపోతూ ఉన్నాడు. చాలామంది వీక్షిస్తున్నటువంటి బిడ్డల్లో కొందరు చూస్తూ ఉంటారు, మరలా చెప్తూ ఉంటారు. ఈ ఉపదేశం వారికి నచ్చలేదనుకో, వారు ఏం చేస్తారు? కొంచెం ముందుకి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఉపదేశం అంటే వాళ్ళకి తెలిస్తే దైవవాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఉపదేశాన్ని వారు ఆలకించి వారి బ్రతుకును మార్చుకుంటే కనుక తప్పనిసరిగా బ్రతుకు ఏమవుద్దట? వర్ధిల్లుతుంది.
చక్కటి పాపముల నుండి విడుదల పొంది ఆ చక్కటి బ్రతుకును పొంది ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాలు తెలుస్తూ ఉంటాడు. పాపం విడిచి వచ్చినటువంటి వారిని దేవుడు ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. అయితే మరొక మాటని చక్కగా చూద్దాం. అదే 1వ అధ్యాయం 8వ వాక్యం సామెత గ్రంథం తీయండి ఒకసారి. అక్కడ ఒక చక్కటి మాటని తెలియపరుస్తూ ఉన్నాడు సొలొమోను. 1వ అధ్యాయం 8వ వాక్యంలో చక్కటి మాట, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవైపు పరలోకపు తండ్రి యొక్క ఉపదేశం, మరొక ప్రక్క ఎవరి ఉపదేశం అట? తండ్రి యొక్క ఉపదేశం. తండ్రి యొక్క ఉపదేశాన్ని మనం ఆలకించాలి. తండ్రి యొక్క ఉపదేశాన్ని మనం వినాలి. తండ్రి యొక్క ఉపదేశం ఎలా ఉంటుంది అంటే, తన కుమారుడు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనేక షరతులు పెడుతూ ఉంటాడు, అనేక చక్కటి మార్గాలు చూపిస్తూ ఉంటాడు. అవునా? ఒక మంచి మార్గాన్ని నడవాలని తెలియపరుస్తూ ఉంటాడు. ఆ ఉపదేశాన్ని ఏం చేయకూడదట? ఆ ఉపదేశాన్ని విసర్జించకూడదు. ఎవరి ఉపదేశాన్ని విసర్జించాలి? చెడు దుష్టుని యొక్క ఉపదేశాలు కూడా ఉంటాయి, తాగుబోతుల ఉపదేశాలు ఉంటాయి, తిరుగుబోతుల ఉపదేశాలు ఉంటాయి, మంచి నడవడిని చెడిపేసేటువంటి చెడు సహవాసం ఉంటుంది. అటువంటి వారి యొక్క ఉపదేశాలని విసర్జించి తండ్రి యొక్క బోధను ఎప్పుడైతే, తండ్రి యొక్క ఉపదేశమును తల్లి యొక్క బోధను ఎప్పుడైతే గురి కలిగి ఉంటావో, ఎప్పుడైతే వాటిని వింటామో, అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందట? బ్రతుకు మార్చబడుతుంది, దేవునికి ఇష్టడిగా మార్చబడుతూ ఉంది. ఒక చక్కటి మాటని మరొక మాటను చూద్దాం. ఒక మాటను చూడండి. సామెత గ్రంథం 28వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూస్తే 28వ అధ్యాయం 7వ వాక్యాన్ని చూడండి. ఒక చక్కటి మాట, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమని వ్రాయబడి ఉందట? ఉపదేశమును అంగీకరించాలి. వినడమే కాదు, విని మరలా విడిచిపెట్టేయడమే కాదు, కానీ విని ఏం చేయాలంటే ఆ ఉపదేశాన్ని అంగీకరించాలి. ఈ రీతిలో నా తండ్రి ఈ రీతిలో ఉపదేశం తెలియపరిచాడు గనుక ఈ ఉపదేశ క్రమములో నేను నడిస్తే నా బ్రతుకు బాగుంటుంది, బుద్ధి నాకు కలుగుతుంది. ముఖ్యంగా ఉపదేశము ద్వారా ఏం కలుగుతుందట? బుద్ధి కలుగుతుంది. దావీదు ఏమన్నాడు అక్కడ? ఉపదేశము ద్వారా వివేకం కలుగుతుంది, ఉపదేశము ద్వారా బ్రతుకు బాగుపరచబడుతుంది, ఉపదేశము ద్వారా జీవం మనకు వస్తుంది, దేవుని యొక్క జీవం మనకు వస్తుంది. ఉపదేశం అంటే ఏమిటి? మనం చెప్పుకుంటున్నటువంటి వాక్య సందేశమే ఉపదేశం. అలాగే దైవికమైనటువంటి తండ్రి ఎప్పుడు కూడా దైవ వాక్యాలను బిడ్డలకు బోధిస్తూ ఉంటాడు, దైవ వాక్యానుసారమైనటువంటి మార్గాన్ని నేర్పిస్తూ ఉంటాడు. ఆ మార్గాన్ని ఎప్పుడైతే విసర్జిస్తావో నీవు చెడిపోయినట్టే లెక్క, బుద్ధి లేనట్టుగా లెక్క. బుద్ధిహీనుడితో మనం నిన్న ధ్యానించాం. ఏమిటట? బుద్ధిహీనుడి గురించి మనం ధ్యానించాం. ఈరోజు బుద్ధిమంతుని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏమన్నాడట? తండ్రి యొక్క ఏమని ఉంది అక్కడ 28:7లో? ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరులు సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసా, తుంటరుల సహవాసం చేయవాడట ఎవరికి అపకీర్తి చేస్తాడు? తండ్రికి అపకీర్తి చేస్తాడు. తండ్రులు ఇద్దరు ఉంటారు. అదేంటండి తండ్రులు ఇద్దరు ఎలా వస్తారండి అంటే, తండ్రులు ఎవరెవరు ఉంటారు? పరమ తండ్రి, తర్వాత ఇక్కడ మనలను కన్నటువంటి తండ్రి. అయితే మనల్ని కన్నటువంటి తండ్రి కొంతవరకు మనల్ని నడిపిస్తాడు, యవ్వన కాలం వచ్చేంతవరకు నడిపిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఒకవేళ చనిపోవచ్చు, లేదా వృద్ధుడైపోవచ్చు, అక్కడి నుంచి ఆయన లేకపోవచ్చు. కానీ అక్కడి నుంచి మరలా ఏ తండ్రి బాధ్యత తీసుకుంటాడట? పరమ తండ్రి బాధ్యత తీసుకుంటాడు. తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే అనాథగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు, కానీ ఎవరైతే అనాథగా ఉంటూ ఉన్నాడో
వారికి తండ్రి దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంతకుముందు లేడండి అంటే తప్పనిసరిగా ఉన్నాడు. అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను, వీళ్ళు ముగ్గురు తండ్రి కుమారులే కదా, అవునా? అయితే 1 by 1 వారికి దేవుడుగానే ఉన్నాడే. అంటే తండ్రులకి దేవుడై ఉన్నాడు, కుమారులకి కూడా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక మాటను చదువుదాం, చక్కటి మాటను ఒకటి చదువుదాం. 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. త్వరగా ముగిస్తాను, తొందరగా తెలియపరుస్తూ ఉన్నాను. సామెత గ్రంథమే 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమనుందట? నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎలా గైకొనాలట? హృదయపూర్వకముగా గైకొనాలట. నా ఉపదేశాన్ని నీవు మరువకుము. నా ఉపదేశము నిన్ను మంచి నడవడిలో నడిపిస్తుంది, శ్రేష్టమైనటువంటి జీవితం నీకు ఇస్తుంది, సుఖజీవనం నీకు ఇస్తుంది, శ్రమల పాలు కానివ్వదు, పాపం అనే ఊగులో కూరికిపోనివ్వదు, జ్ఞానవంతమైనటువంటి మార్గంలో నడిపించి జీవానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఉపదేశము వెలుగుగా ఉన్నదంటే వెలుగులో ఏముండదట? చీకటి ఉండదు, చీకటి శక్తులు ఉండవు. ఇప్పుడు వెలుగులో ఉంటే మనం భయపడతామా? భయపడం. అదే చీకటిలో ఉంటే కాస్తో కోస్తూ ఎంత ధైర్యవంతుడైనా సరే ఏం చేస్తాడు? భయపడతాడు. ఎందుకని భయపడతాడు? ఏదో జరిగిపోద్దని భయపడతాడు. అయితే వెలుగులో ఉన్నవాడు, ఉపదేశములో ఉన్నవాడు భయము నొందడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అధైర్యపడడు, బల ధైర్యము కలిగి అవునా, చక్కటి ఒక స్థిరమైనటువంటి విశ్వాసంలో ఉంటాడు. కనుక ఉపదేశములో మనము కట్టబడాలి. ఉపదేశ క్రమం ఒకటి మనకు సిద్ధపరిచి ఆయన ఇచ్చాడట. ఆ ఉపదేశ క్రమములో మనము చక్కగా నడుచుకుంటే మన జీవితం వర్ధిల్లుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మాట చివరిగా మనం చదువుదాం. అదే 23వ అధ్యాయం సామెత గ్రంథము 22వ మాటలో చూద్దాం. 22వ వాక్యంలో ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది చదివేస్తూ ఉన్నాము, మనము తర్వాత చదవనవసరం లేదు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ఏముంది? నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఈ 2 పాయింట్లు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. హృదయం మీద రాసుకోవాలి, జీవితకాలం అంతా కూడా గుర్తుండిపోవాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే అక్కడ ఏమైనా వ్రాయబడి ఉంది? నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించు. ఇది మంచి, ఇది చెడు అనేది తండ్రి నేర్పిస్తాడు. లోకం అంటే ఏమిటో తెలియపరిచేవాడు ఎవరట? తండ్రి. ఏ తండ్రి? లోక తండ్రి, పరమ తండ్రి. ఇరువురు కూడా ఏం నేర్పిస్తారు? మంచి నడవడిని నేర్పిస్తారు. మంచి జీవితాన్ని కలిగి ఉండాలని, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని, దేవుని చేతిలో ఒక బలమైనటువంటి బాణము వలె, బలమైనటువంటి ఆయుధం వలె వాడబడాలంటే తండ్రి యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. కానీ చాలామంది ఈరోజు అంగీకరిస్తున్నారా అంటే అంగీకరించట్లేదు. ఇది మంచి, ఇలా చెయ్యి అని చెప్పినప్పుడు కుమారుడు వెంటనే వింటే తండ్రి సంతోషిస్తాడు, తండ్రికి అపకీర్తి రాదు, కుమారుడు కూడా వర్ధిల్లుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవునా? ఎన్ని కేసులు చూస్తూ ఉన్నాము, ఎన్ని వార్తలు చూస్తూ ఉన్నాము. యవనస్తులు, ఈరోజు జరిగినటువంటి సంఘటన అనుకుంటున్నాను, ఈరోజు జరిగిందో నిన్న జరిగింది. హైదరాబాదు పాత బస్తీలోనట. యూట్యూబ్లో ఇందాక మన ఛానల్ చూస్తూ ఉంటుంటే అది వచ్చింది. పాత బస్తీలోనట ఒక యవనస్తుడు, అతని పేరు ఏదో చెప్పారు కానీ ఆ యవనస్తున్నట నడి రోడ్డు మీద తరిమి 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 నరికి చంపేశారట. 3 దొండపలు, ఎవడో తెలియదట. యవన కాలంలో ఏంటి కత్తులతో నరుక్కునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారంటే కారణం ఏమిటి? తండ్రి ఉపదేశం వాడు వినలేదు. తండ్రి ఉపదేశం ఆ 3 వినలేదు. అవునా? దైవ ఉపదేశం మీద వారికి జీవితాలు కట్టబడితే, దైవ ఉపదేశములో అంటే ఆ ఉపదేశం అనే వెలుగులో వారు ఉంటే ఆ చీకటిలో, ఆ చీకటి కార్యాలకు బలవారు. ఈరోజు ఆ విషయం చూసిన వెంటనే అతడి ఫోటో చూపిస్తూ ఉన్నారు న్యూస్ ఛానల్ వారు.
యవనస్తుడు చక్కగా ఉన్నాడు. యవనం ఒక 20 సంవత్సరాల లోపు ఉంటాయి. ఇంకా ఎంతకాలం ఉంది అతనికి దేవుడిచ్చినటువంటి ఆయుష్. ఆ ఆయుష్ని అతడు అనుభవించకుండా వ్యర్థమైనటువంటి ఏవో గొడవలు జరిగినాయి. ఇంకా దర్యాప్తు జరుగుతుందట, ముమ్మరంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారట. కొన్ని సీసీ కెమెరాలు చెక్ చేస్తూ ఉన్నారట. అది న్యూస్. యవనస్తుడు ఎందుకు నరకబడ్డాడు, పొడవబడ్డాడు అంటే వాడు కూడా ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు. అయితే పొరపాటు చేశాడు, మరి మిగతా యవనస్తులు ఏం చేయాలి? కొన్ని క్షమించాలి. అయితే వారికి క్షమాపణ గుణం లేదు, వీడికి క్రమం లేదు. వీరిరువురి మధ్య ఏమైంది? ఒకడు చనిపోయాడు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా ఏమైపోతారు? జైల్లో వెళ్తారు. జైల్లోకి వెళ్తే అక్కడ బిర్యానీ వేసి పెడతారా? ఏం చేస్తారు? తర్వాత ఊరి ఇచ్చేస్తారు. నరహత్య చేసిన వాడిని బ్రతకనివ్వరు. అవునా? నరహత్య చేసిన వాడిని బ్రతకనివ్వరు. ఊరి శిక్ష ఖచ్చితంగా వేయాలి. వారి యవ్వన కాలం ఎందుకని ఈరోజు అలా జరిగిపోయింది అనేది ఆలోచన చేస్తే తల్లిదండ్రుల యొక్క ఉపదేశం కానీ బోధన కానీ వారు లెక్క చేయలేదు. అవునా? లెక్క చేసి ఉంటే వారు ఆ గొడవలోనికే వెళ్ళరు. అవునా? తుంటరుల సావాసము చేయువాడు ఏమైపోతాడు? అక్కడ రాయబడి ఉంది కదా, తుంటరుల సావాసం. ఇందాక చదువుకున్నాం చక్కగా. ఎక్కడ చదువు? ఎక్కడ చదువు? 1:8 28:7 28:7 చదువు. ఏమనుందట అక్కడ? ఏమిటట? తుంటరులతో సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడట. ఇప్పుడు చూడు, మరి ఆ యవనస్తుడు చనిపోతే చనిపోయాడు, ఓకే, వాళ్ళ తల్లిదండ్రులను కూడా తిట్టడానికి వెనకాడరు, ఎందుకని గొడవలకు వెళ్ళారని. ఇక ఈ ముగ్గురు తల్లిదండ్రులు కూడా ఏమైపోతారు? అవునా? సమాజంలో దూషించబడుతున్నారు, హేళన చేయబడుతూ ఉన్నారు. ఎందుకురా ఇంత వయసు వచ్చినటువంటి కుర్రోళ్ళు మీరు ఇలా తయారు చేశారు, మీకు పెంచడం రాదు అని ఎన్నో పచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కాలంలో ఒక యవనస్తురాల్ని పాడు చేసినటువంటి 4 వ్యక్తులను ఉరితీశారు, గుర్తుందా? హైదరాబాద్లో. అవునా? ఆ యొక్క ఆ కుమారుల తల్లిదండ్రులను కూడా ఎంతో దూషించుంటారు. వాళ్ళు ఎంతో రోధించారు. ఒక తండ్రి చనిపోయినట్టున్నాడు కూడా, నా ఉద్దేశం. నాకు అలా గుర్తుంది, అది కన్ఫర్మ్ కాదు. అవునా? ఎందుకని అంటే తండ్రికి అపకీర్తి తెచ్చేటువంటి కుమారులు ఈరోజు చాలామంది ఉన్నారు. ఏ తండ్రికి? కన్న తండ్రికి, తర్వాత పరమ తండ్రికి కూడా అపకీర్తి తెచ్చేస్తూ ఉన్నారు. దేవుని నామం దూషించబడుతూ ఉందంటే వీళ్ళు ఉపదేశ క్రమంలో లేరు, ఉపదేశాన్ని అంగీకరించేవారు కాదు. ఉపదేశం వస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు? దాటిపోతూ ఉంటారు. ఇంత చాట్లలాగా పెద్ద పెద్ద ఫోన్లు ఇట్టుకుంటారు, కానీ ఆ ఉపదేశం వస్తుందంటేనే ఆ ఉపదేశాన్ని ఇలా దాటించేస్తారు. ఎందుకని? వీడికి ఉపదేశం అంటే పడదు. వీడికి ఆ ఉపదేశం పడదు కనుకనే వీడి బ్రతుకు ఏమైపోయింది? అకస్మరణం పొందుతుంది. నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ కాలానికంటే ముందు నీవెందుకు చనిపోతావని ప్రసంగిలు అడిగితే, నీకు నిర్ణయించి ఇచ్చినటువంటి ఆయుష్ కాలానికంటే నీవు ముందుగా ఎందుకు చనిపోతావని ప్రశ్న అడిగితే, ఎందుకు చనిపోతాం? ఉపదేశము లేక. దేవునికి స్తోత్రం కలుగునగా. ఉపదేశాన్ని అంగీకరించక, ఉపదేశము ద్వారా వివేక జ్ఞానం లేక, ఉపదేశము ద్వారా బ్రతుకు మార్చుకోక, అవునా, ఉపదేశాన్ని మరిచిపోయి ఏం చేస్తున్నారు వీళ్ళు? పాపమని మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. తుంటరుల సావాసం చాలా ప్రమాదకరమైనది. ఎక్కడో ఒక చోట గుప్పు తగులుతూనే ఉంటుంది, ఎవడో ఒకడు తప్పు చేస్తూనే ఉంటాడు, అది నలుగురు మీదకి వచ్చేస్తుంటుంది. అందుకే వ్యర్థమైనటువంటి సహవాసం మనం చేయకూడదు. దుష్టుల సాంగత్యము నాకు అసహ్యము అంటాడు దావీదు కీర్తనలో. దుష్టుల సాంగత్యము నాకు అసహ్యం అంటాడు. ఆత్మీయులతో సహవాసం చేయాలి, ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. అప్పుడే మన జీవితం ఏమవుతుందట? వర్ధిల్లుతుంది. చక్కగా నలుగురిలోనూ ఒక మంచి పేరు తెచ్చుకుంటాం. యవనస్తులు మరి ఈ కాలంలో నిజంగా చాలామంది వాడబడుతూ ఉన్నారంటే వాళ్ళు వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని అంగీకరించారు. తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మీయ తండ్రి ఒకరు ఉంటారు.
ఎవరు? సంఘ కాపరి, దైవజనుడు. ఈ దైవజనుని యొక్క మాట కూడా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆలకించాలి, అవునా, అంగీకరించాలి. ఆ మాట ప్రకారం వారి బ్రతుకులను మార్చుకోవాలి. ఉపదేశించు వారు ఎవరున్నారు? ఇప్పుడు ఈరోజు దైవజనులే ఉపదేశిస్తూ ఉంటారు. లోకపరంగా ఒకవేళ మన తండ్రి, మన కన్న తండ్రి త్రాగుబోతై ఉండొచ్చు, తిరిగిపోతై ఉండొచ్చు. అటువంటప్పుడు ఏ తండ్రికి అప్పగిస్తాడు అంటే దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి తండ్రికి అప్పగిస్తాడు. ఎవరికి? సంఘ కాపరికి అప్పగిస్తాడు. అటువంటప్పుడు సంఘ కాపరి గద్దించవచ్చు, హెచ్చరించవచ్చు, మంచి మాటలు చెప్పేటప్పుడు కాస్త బాధ కలగవచ్చు, కొన్ని మాటల ద్వారా కొంచెం మనం కృంగిపోవచ్చు. కానీ అప్పుడు మనం ఏం చేయాలట? జాగ్రత్తగా మనము మన మనసును మార్చుకోవాలి. ఆ ఉపదేశం వైపు మనం మార్చబడితే తప్పనిసరిగా మనలో జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. గనుక ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడట? మూలవాక్యం మనం చదివితే ఏమని ఉందట? 12వ వాక్యం, ఉపదేశము మీద మనసు ఉంచుము. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ మనసు చెప్పేటప్పుడు ఎలా ఉండాలట? ఇంతవరకు మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నట్టే ఉంటారు, చూస్తున్నట్టే చూస్తూ ఉంటారు. మనసులో మాత్రం ఆలోచన ఎక్కడ ఉంటుంది? ఏదో ఆలోచన, రేపటిని గురించి ఆలోచన, వస్త్రాల గురించి ఆలోచన, ధనాన్ని గురించి ఆలోచన, వ్యర్థగా ఈ యొక్క తుంటరుల సహవాసం గురించి ఆలోచన, లేదా ఫోన్ల గురించి ఆలోచన, ఏయో వ్యర్థమైనటువంటి ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఉపదేశం మాత్రం ఏమైపోతుంది? ప్రక్క నుంచి అలాగే వెళ్ళిపోతుంది. ఎందుకని? మనసు పెట్టలేదు. నేను ఒక వాటర్ పైప్ దగ్గర చూడండి, వాటర్ మీరు ట్యాప్ ఇప్పారు అనుకో, బిందు ఉంటుందో బకెట్ ఉంటుందో, దాన్ని తినంగా పెడితే ఏమవుతుంది? పాత్ర నిండుతుంది కదా, పాత్ర నిండుతుంది. అదే ఆ పాత్ర పక్కకు పెట్టారు అనుకో, ఇప్పుడు వస్తున్నటువంటి నీరంతా కూడా ఏమైపోతుంది? నేలపాలు అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. ఈ పాత్ర నిండుద్దా? నిండందే మనకు ఉపయోగపడుద్దా? ఉపయోగపడుతుంది. కనుక ఉపదేశం అనేది ఒక నీటితో పోల్చితే మన హృదయంలో పోస్తున్నాడు దైవ సేవకుడు. మన దాహం తీరుస్తూ ఉన్నాడు, అయితే మన ఆకలి తీరుస్తూ ఉన్నాడు. అయితే దానిని అది భుజించకుండా, సేవించకుండా, దాహం తీర్చుకోకుండా మనము మరి అక్కడి నుండి తొలగిపోతే ఏమైపోద్దట? అది ఉపదేశం వ్యర్థమైపోద్ది. కనుక ఈ మాటని మనము జాగ్రత్తగా మనసుతో ఆలోచన చేయాలి. చెప్పే ప్రతి మాట కూడా గమనించాలి, ప్రతి మాట కూడా హృదయం మీద భద్రపరుచుకోవాలి. ఉదయాన్నే ఇదిగో రాత్రి మా డాడీ ఇలా చెప్పారు, సంఘ కాపరి గారు ఇలా చెప్పారు, దైవజనులు ఇలా చెప్పారు, ఇలాగ పెద్దలు ఇలా చెప్పారు అనే ఆలోచన మరలా రిపీట్ కావాలి. జస్ట్ ఇక్కడ వినేసి అలా విడిచిపెట్టేస్తే, ఇక్కడ చూసేసి అలా విడిచిపెట్టేస్తే ఏం ప్రయోజనం లేదు. గైకొనాలి అనే మాటను మనం చదివాం. ఉపదేశాన్ని మనం ఏం చేయాలట? గైకొనాలి. ఉపదేశాన్ని మనం ఏం చేయాలట? అంగీకరించాలి. ఉపదేశాన్ని మనం ఏం చేయాలట? మనసులో ఉంచుకోవాలి. మరిచిపోకూడదు. ఇది మనం ఈ నేటి దిన వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. మన వాక్యానికి అంశం ఏమని పెట్టామట? ఉపదేశ సారాంశం ఈరోజు మనం నేర్చుకున్నాం. కనుక ఏ యొక్క భక్తి కలిగినటువంటి దైవజనుడు ఉపదేశిస్తున్నప్పుడు మీరు చక్కగా ఆ వాక్యాన్ని ఆలకించాలి, ఆ మనసులో ఉంచుకోవాలి. మీరు గమనించాలి, వాక్యానుసారమైనటువంటి ఉపదేశమా కాదా అనేది ఆలోచన చేస్తే మనకు దైవ సంబంధమైనటువంటి ఉపదేశమా లేదా అనేది అర్థమైపోతుంది. కనుక వాక్యాన్ని పోల్చి మనం చూసుకుంటే ఆ ఉపదేశం శ్రేష్టమైనదైతే తప్పనిసరిగా మన హృదయంలో పట్టుకోవాలి. అవునా? మన ఆకలి తీర్చుకోవాలి, మనం తృప్తిపరచబడాలి. అప్పుడు ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగినప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు మనకు సమృద్ధిగా ఉంటాయి. దేవుడి మాటను బట్టి మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమ దైవ జనమ, మరి ఇంతవరకు చక్కటి మాటలు ప్రభువు మనతో మాట్లాడారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఈ మాటలను వ్యర్థపరుచుకోవద్దు. ఉపదేశం తప్పనిసరిగా మన బ్రతుకును మారుస్తుంది, వివేక జ్ఞానాన్ని ఇస్తుంది, జీవానికి నడిపిస్తుంది. ఇంకా చాలా విషయాలు మరి ఉపదేశాన్ని గురించి, ఉపదేశ క్రమమును గురించి పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నప్పటికీ మనకున్నటువంటి తక్కువ సమయంలో చాలా ఎక్కువైనటువంటి మాటలు, చాలా విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మనం ధ్యానించాం. కనుక ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటల్ని
మీ హృదయాల మీద భద్రపరుచుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ, అలాగే మరి నూతనంగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు మరి ప్రత్యేక వందనాలు. అలాగే యూట్యూబ్ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా మర్చిపోకండి. ఈ యొక్క వర్తమానాల్ని మరికొందరికి మీరు పంపించగలిగితే ఈ యొక్క సువార్త పనిలో జత పని వారిగా ఉంటూ దైవాశీర్వాదం మీరు కూడా పొందగలరు. కనుక ప్రతి వర్తమానాన్ని కూడా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరికొందరు మీ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలు తప్పనిసరిగా దైవవాక్యాన్ని వినగలరు. వారిలో కొంత మార్పు అయిన వచ్చి దేవుని తట్టు తిరిగితే దానికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు పొందుతారు. దేవుడు మరి దేవునికి మహిమ కలుగునుగాక. మరి వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వబడుతూ ఉంది. ప్రార్థన అవసరతలు కూడా తెలియపరచవచ్చు. తప్పనిసరిగా మరి దినదిన ప్రార్థనలో ప్రతి వారి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే రాగల మరి సోమవారం అనగా ఈ జూన్ నెల 8వ తారీఖున మందిరాలు ప్రారంభించబడుతూ ఉన్నాయి. అలాగే మందిరంలో కూడా మనకు ఆరాధన ఉంటుంది. మరి వీలైన వారు తప్పనిసరిగా మరి ఆ యొక్క సోమవారం దినం సంఘ బిడ్డలు ఆలకించి చక్కగా ఆ దినాన్ని ఆరాధనకి రావడానికి మరి ప్రయత్నించేయండి. ప్రయత్నం కాదు, ఖాళీ చేసుకునైనా రావాలి. అనేక దినాల తర్వాత మనకి ఆ యొక్క అవకాశం వచ్చింది కనుక మందిర ద్వారాలు తెరిచేటప్పుడు మీరు అందరూ కూడా ఉంటే ఒక ఉత్సాహధ్వనితో మనం ఆరాధన జరిగించి చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరుచుకుందాం. దైవ ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఈ మాటలను బట్టి దేవుడు మనం దీవించుగాక. మరి చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవ, దయగలిగిన మా రాజా, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమునకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా నాయన ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయం వందు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ యొక్క చక్కటి వర్తమానము ద్వారా ప్రతి వారిని తృప్తిపరచండి. ఈ ఉపదేశము ద్వారా ప్రతి వారు ఆశీర్వదించబడినట్లు, ప్రతి వారి యొక్క కుటుంబం ఆశీర్వదించబడినట్టు మీ కృప చూపండి. ప్రార్థన అవసరతలు చెప్పిన బిడ్డల కొరకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మీ కృప చూపండి, సహాయం చేయండి. వారి అవసరాలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. కువైట్లో, మస్కెట్లో, దుబాయ్లో, ఆయన ఆయా ప్రాంతాలు, ఖత్తర్, ఆయన ఇంకను ఆ యొక్క బెహ్రాన్, ఇజ్రాయెల్ ఇటువంటి ప్రాంతాల్లో నుండి ప్రార్థన అవసరతలు కూడా కోరుతూ ఉన్నారు. ఆ బిడ్డలను మీరు తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో ఈ తెగులు భయంకరంగా విస్తరించి ఉన్నది కనుక వారి చుట్టూ మీ కంచి వేయండి. అలాగే మా యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం గురించి జ్ఞాపకం చేసుకోండి. మీ కాపుదలలో భద్రపరచమని, ఈ భయంకరమైనటువంటి తెగుల నుండి విమోచించమని ప్రార్థిస్తూ, అలాగే మరి సోమవారం 8వ తారీఖు మరి ప్రారంభించబడుతున్నటువంటి మందిరాలకు మమ్మల్ని సిద్ధపరచండి. ఒక ఉజ్జయమైనటువంటి ఆరాధన ఆ దినం జరిగించినట్టు మీ ఆత్మ సహాయం చేయమని, మరి ప్రతి వారు కూడా ప్రేరేపణ కలిగి ఆ దినం వచ్చి మోకరించి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యం ఆశీర్వదించబడినట్లుగా మీ కృప చూపమని సహాయం చేయమని యేసు క్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ మాటలను బట్టి మరి దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాము. తప్పనిసరిగా ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మందిరాలు ప్రారంభించబడిన తర్వాత ప్రత్యేకంగా మీరు చాలా జాగ్రత్తలు వహించండి. మరి కొన్ని నియమ నిబంధనలు కూడా విడుదల చేస్తూ ఉన్నారు. 65 సంవత్సరాలు మించి ఉన్నటువంటి వారు మందిరాల్లోనికి రాకూడదని ఒక చట్టం కూడా ఉన్నది. అందులో ఆ యొక్క మరి నిబంధన ఒకటి ఉంది. అలాగే చిన్నపిల్లలను కూడా తీసుకురావద్దనే నిబంధన కూడా ఉన్నది. అలాగే మరి ఎక్కడికక్కడ ఎవరు కూడా మరి శానిటైజర్ అది కూడా తెచ్చుకోవడం మంచిది. అలాగే అక్కడ బయట మందిరం బయట బకెట్తో నీళ్లు పెట్టి సోపు అక్కడ పెట్టడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరి డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉన్నది. కనుక వ్యక్తిగతంగా మన భద్రత మనము చూసుకుంటూ, క్షేమం కోరుకుంటూ మరి చక్కగా ఎవరితోటి కూడా మరి చేతి మరి వందనాలు కానీ ఇటువంటివి కాకుండా నోటి ద్వారా చెప్పుకుంటూ, అలాగే మౌతుల విషయాల్లో కూడా చాలా జాగ్రత్త వహించండి. మౌతులు పెట్టవద్దు. కొద్ది దినాలు చాలా దూరంగా ఉండటం మంచిది. మామూలుగానే ఆధ్యాత్మికంగా ఆరాధన జరిపించుకోండి. మరి దూరంగా ఉండి మరి ఆరాధనలు జరిగించుకోవాలని ఒక సేవకుడిగా ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రైస్తవ.